నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు మన వీడియోలో మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడ ఉంది, అసలు మట్టిని ప్రసాదంగా ఎందుకు ఇస్తారు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం, చెప్పుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? కుక్కే మృత్తికా ప్రసాదం, మట్టి ప్రసాదం. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మృత్తికా ప్రసాదం అంటే దేవాలయాల్లో ప్రసాద రూపంగా మట్టిని ఇస్తారు. దీన్ని వెంట మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదుటికి పెట్టుకోవచ్చు. ఒకవేళ పండ్లు లేదా తినే పదార్థాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంలో వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేందుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడివేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భాలలో ఏం చేయాలో మనస్సుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమిటి? ఆ ప్రసాదాలను ఏం చేయాలి ఇక్కడ చూద్దాం. మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళితే అక్కడ అది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో భక్తులకు వాల్మీక మృత్తిక అంటే పుట్టమన్ను ప్రసాద రూపంలో అందిస్తారు. ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగాహల్లి అంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కూడా మీకు పుట్టమన్నును ప్రసాద రూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏమి చేయాలి? యోచించేంతలోనే చేసే పనులతో ఈ విషయాన్ని మీరు మర్చిపోతారు. మృత్తికా ప్రసాదం వివరాలు. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారు? వారికి నాగుల భయం ఉండదు, నాగదేవతల అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరైతే కల్లో పాములు ఎక్కువగా కనపడుతుంటాయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగుతుంది. ఆడపిల్లలు ఎవరైతే ఎంతమంది పెళ్లి కొడుకులు వచ్చినా వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడపిల్లలు లేదా అబ్బాయిలు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికను మరో చిటిక పసుపు స్నానం చేసి సమయంలో వేడి నీరు కాచే పాత్రలో వేసి తరువాత స్నానం చేయాలి. తరువాత శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్థన చేస్తే వివాహం త్వరగా అవుతుంది. ఎవరైతే అర్థం పర్థం లేకుండా ఎక్కువగా మాట్లాడుతుంటారో అటువంటి వారికి కొబ్బరి నూనెలో ఒక చిటికె మృత్తికను వేసి తల దువ్వుకుంటే ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. ఏ పిల్లలకైతే బాలాగ్రహ దోషాలు ఉంటాయో చాలా ఎక్కువగా పళ్ళను కొరుకుతుండడం, కింద పడి కొట్టుకోవడం, ఒకవైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటే మృత్తికను తీసుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి పిల్లలకి నుదుటి మీద పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఏ పిల్లలు ఆరోగ్య భాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో అటువంటి పిల్లలకు స్నానం చేయించే సమయంలో వేడి నీటిలో స్నానం చేయించిన అనంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్థించి ఆ నీటితో పిల్లలకు స్నానం చేయిస్తే అట్టి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటుందో అటువంటి వారు ఋతుకాలానికి ముందు ఒక చిటిక మృత్తికను బాగా పొడి చేసుకుని కొబ్బరి నూనెలో లేదా ఆముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలోనే పొట్ట నొప్పి ఉండదు. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరిచిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ గ్లాస్తో నీటిని
వడగట్టి తాగుతూ ఉంటే అప్పుడు మంచి జ్ఞాపక శక్తి వస్తుంది. పరీక్షలో ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతారు. వివాహమై సంతాన భాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చిటికెడు మృత్తికను వేసి దేవునికి చూపించి ప్రార్థన తీసుకొని తాగితే స్వామి అనుగ్రహం ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. ఎవరింట్లో అయితే తులసి మొక్క, తమలపాకులు తీగలు ఎంత వేసినా వదిలిపోతుంటాయి, అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటికను మృత్తికను వేసి మొక్కలను పెంచితే మొక్కలు బాగా పెరుగుతాయి. ఎవరికైనా చర్మం పొడిబారుతుందా, నాగా ఫణి రోగాన్ని అనుభవిస్తుంటే, ఎవరైతే బాగా నీరసంగా ఇబ్బంది పడుతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికను నీటిలో వేసి సాయంకాలం స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు, భాగ్యవంతులుగా విరసిల్లుతారు. ఎక్కడ మన్నుని ప్రసాదంగా ఇస్తారో మన నమ్మకంతో ఖచ్చితంగా మనము ఏ సంకల్పించి తాగుతున్నాము, ఏ సంకల్పం మన పిల్లలకి బాగలేదా, ఏం బాగలేదు, ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పుకొని అది మనం స్వీకరిస్తే, ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆరోగ్యం బాగవుతుంది. పిల్లలు చదవలేని వాళ్ళు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి కూడా స్వామివారు అనుగ్రహ బలంతో ఉన్న మన్ను అది. అందుకే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే మన్ను తీసుకొచ్చుకొని ఆరోగ్యం బాగలేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి, నీరసంగా ఉండే వాళ్ళకి, నరఘోష కొడుతూ బాధపడుతున్న వాళ్ళకి, నరదిష్టి తగిలి బాల అరిష్టాలు వాళ్ళకి, పిల్లలకి, చిన్నపిల్లలకి 7 ఏళ్ళలోపు బాల అరిష్టాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకైనా ఎవరికైనా కూడా నీకు ఏదైతే బాగలేదో అది స్వామికి చెప్పుకొని అది ప్రసాదంగా, స్వామి ఇది స్వీకరిస్తున్నాను నేను, నాకు ఇది నయం చెయ్యి, నువ్వే ఉన్నావు అని చెప్పి మనం నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా ఆ ప్రసాదానికి, స్వామి కరుణా కటాక్షానికి లోటు ఉండదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. విన్నారుగా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. సర్వేజన సుఖినో భవంతు.